హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్‌లో ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో యూనియన్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించి అటార్నీ జనరల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్‌లో మనం ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ప్రీవియస్ క్లాస్‌లో మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం కదా! ఇందులో మనకి చెప్పుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్. మనం ఏంటంటే ప్రీవియస్‌గా మనం ఇది కవర్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈ రోజు క్లాస్‌లో ఏంటంటే మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇది ఈజీగానే ఉంటుంది. పర్టిక్యులర్‌లీ ఏంటంటే కొంచెం తక్కువగానే ఉంటుంది మనకి. కాన్స్టిట్యూషన్‌లో తక్కువగానే డిస్కస్ చేశారు దీని గురించి. బట్ ఇన్ రియాలిటీ దీని యొక్క స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ యొక్క ఫంక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లోకి ఎవరెవరు వస్తారు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఆర్టికల్ 5 పార్ట్ 5 పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 74, 75 అండ్ 78 జస్ట్ 3 ఆర్టికల్స్. ఈ 3 ఆర్టికల్సే మనకి బ్రాడ్ స్కెచ్ ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి. అసలేంటి ఆర్టికల్ 74 అండ్ 75 అంటే ఏంటి? 78 అంటే ఏంటి? ఇందులో ఇంప్లిసిట్‌గా మెన్షన్ చేసినట్టు కొన్ని 2 టైప్ ఆఫ్ మెకానిజమ్స్. మెకానిజమ్స్ అని చెప్పాలంటే సింపుల్‌గా బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. అందులో 2 ప్రిన్సిపల్స్ గురించి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అవి కూడా ఏంటో మనం చూద్దాం ఫర్దర్‌గా. ఇప్పుడు ఫస్ట్ మనం అసలు పార్ట్ 5లో మనకి 74, 75, 78 గురించి డిస్కస్ చేస్తున్నాయని చెప్పాం. అసలు ఆర్టికల్ 74 అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. జనరల్‌గా మనం మాట్లాడుకున్నాం చాలా సార్లు. మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని మాట్లాడుకున్నాం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో మనకు తెలుసు మనకి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఈ కొన్ని ఫీచర్స్ దీనికి సంబంధించినయి లేకపోతే ఈ పార్ట్ ఆఫ్ మెకానిజంకి సంబంధించినవి మనం చెప్పుకుంటాం. అలా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌కి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది మనకేంటంటే అందరికీ తెలిసిందే జనరల్‌గా ఎగ్జిక్యూటివ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. రైట్? ఎగ్జిక్యూటివ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. అంటే ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఏంటంటే ఎగ్జిక్యూటివ్‌కి, లెజిస్లేచర్‌కి ఒక క్లియర్ డివిజన్ అయితే ఉంటుంది మనకి. కానీ ఇక్కడ మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఏంటంటే లెజిస్లేచర్‌లోనే ఎగ్జిక్యూటివ్ వన్ ఆఫ్ ది పార్ట్. అర్థమైందా? ఎగ్జిక్యూటివ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ అనేది నార్మల్‌గా లెజిస్లేచర్ అనుకుంటే, ఇలా ఎగ్జిక్యూటివ్ ఇంప్లిసిట్‌గా ఇందులో ఒక పార్ట్ కింద ఉంటుంది. అర్థమైందా? అండ్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఫీచరు 2 టైప్ ఆఫ్ హెడ్స్. ఈ 2 టైప్ ఆఫ్ హెడ్స్ ఏంటంటే జనరల్‌గా నామినల్ ఎగ్జిక్యూటివ్ అండ్ రెండోది ఏంటంటే రియల్ ఎగ్జిక్యూటివ్. ఇలాగా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఓకేనా 2 పొజిషన్స్‌కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఈ 2 పొజిషన్స్‌కి ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీలో మటుకు పేరులోనే ఉంది రియల్ ఎగ్జిక్యూటివ్. అర్థమైందా? నామినల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్ అని 2 పొజిషన్స్ ఉంటాయి మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫీచర్. ఓకే. అందులో నామినల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్. నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరంటే ప్రెసిడెంట్, రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే పీఎం. అంటే ఏంటంటే జనరల్‌గా యాస్ పర్ ద కాన్స్టిట్యూషన్ నామినల్ ఎగ్జిక్యూటివ్ రియల్ పవర్‌ఫుల్. బట్ ఇన్ రియాలిటీ రియల్ ఎగ్జిక్యూటివ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే అన్ని అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రెసిడెంట్ చేతుల మీదుగానే జరుగుతాయి. బట్ ఎవరు ఇవన్నీ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ చేతిలోనే ఉంటాయి ఈ పవర్స్ అన్నీ కూడా ఫైనల్‌గా. అథారిటేటివ్ ఓకేనా?
అథారిటేటివ్. యాజ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ అథారిటేటివ్. అందుకే మీరు గమనించండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో కూడా ప్రైమ్ మినిస్టర్ ఒక భాగమే. అర్థమైందా? బట్ ఏంటంటే హెడ్. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క బాడీకి ఒక హెడ్ అనేది మనకి ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ గురించి జస్ట్ నార్మల్‌గా 1-2 పేజెస్ రఫ్‌గా ఉంటుంది మనకి జనరల్‌గా. కానీ ఇన్ రియాలిటీలో తనే పవర్‌ఫుల్. కానీ ప్రెసిడెంట్ గురించి అర్థమైందా? ఇంచుమించు 10-15 ఐ థింక్ 10-12 ఆర్టికల్స్ ఫర్దర్‌గా మనం డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా. ఎక్కువ ఆర్టికల్సే డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి చోట ప్రెసిడెంట్ గురించి ఉంటుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ గురించి మటుకు ఈ 3 ఆర్టికల్స్‌ని ఇంప్లిసిట్‌గా మెన్షన్ చేశారు. చాలా తక్కువగా చెప్పడం జరిగింది. కానీ రియాలిటీలో మటుకు హి ఈస్ ద పవర్‌ఫుల్. ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు పవర్‌ఫుల్. ఈ పోస్ట్ అయితే పవర్‌ఫుల్. అందుకే ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో వన్ ఆఫ్ ది ఫీచర్. నామినల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్. నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే తెలుగులో నామమాత్రపు అధికారి అంటాం. రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే వాస్తవ అధికారి అంటాం. మనకేంటంటే అన్ని పవర్స్ కూడా పీఎం చేతిలో సెంట్రలైజ్డ్ అయ్యి ఉంటాయి. ఇన్ యాస్ పర్ ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ చేత ఇవన్నీ చేయబడతాయి. ప్రెసిడెంట్ చేతిలో ఈ పవర్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇన్ రియాలిటీలో మనకి ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఇవన్నీ పెర్ఫార్మ్ చేస్తారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఈ డ్యూ ఫీచర్స్ మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో. ఓకే. ఇప్పుడు మనం ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. మనం ఆర్టికల్ 74 గురించి డిస్కస్ చేద్దాం. అసలు 74 ఏంటి? ఆర్టికల్ 74 ఏం చెప్పిందంటే, నేను ఇక్కడ రాస్తాను. దేర్ షల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎట్ సెంటర్ headed by Prime Minister to aid and advise the President to discharge his official functions. Also, President acts decision of Council of Ministers COM షార్ట్‌కట్‌లో. జాగ్రత్తగా చూడండి ఈ ఆర్టికల్ 74 ఏం చెప్తుందంటే, దేర్ షల్ బి ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎట్ ద సెంట్రల్ లెవెల్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు డిశ్చార్జ్ హిస్ అఫీషియల్ ఫంక్షన్స్. అర్థమైందా? అంటే ఏంటంటే సెంట్రల్ లెవెల్‌లో మనకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే బాడీ ఉండాలి. అది ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తూ ఉండాలి. అంటే ప్రైమ్ మినిస్టర్ హెడ్‌గా ఉండాలి. ఈ కాంపోజిట్ బాడీ విత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేయాలంటే ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనమాట. ఎయిడ్ చేయాలి, గైడ్ చేయాలి ప్రెసిడెంట్‌ని అండ్ అడ్వైజ్ చేయాలి. టు డిశ్చార్జ్ హిస్ అఫీషియల్ ఫంక్షన్స్. అఫీషియల్ ఫంక్షన్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ జనరల్‌గా మనకి. కంట్రీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రన్నింగ్‌కి ప్రెసిడెంట్‌ని ఎయిడ్ అండ్ అడ్వైజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఆల్సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ వర్డ్ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆల్సో ప్రెసిడెంట్ యాక్ట్స్ యాస్ పర్ ద డెసిషన్ ఆఫ్ సీఓఎం. దీని గురించి జనరల్‌గా ఒక డిస్కషనే వచ్చింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను. 2 టైప్ ఆఫ్ హెడ్స్ ఉంటారని చెప్పాను మనకి. ఒకటి ప్రెసిడెంట్, 2 ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ కాన్స్టిట్యూషన్‌లో ఏంటంటే ప్రెసిడెంట్ గురించి ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. 3-4 ఆర్టికల్స్‌లో మనకి బ్రాడ్ స్కెచ్‌లో కంప్లీట్ చేసేసారు. చాలా తక్కువగానే చెప్పేసారు ప్రైమ్ మినిస్టర్ గురించి. మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు పవర్‌ఫుల్ అనే క్వెషన్ మార్క్ వచ్చినప్పుడు అంటే ఏంటంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటే జనరల్‌గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈ టోటల్ బాడీ పవర్‌ఫుల్లా? ప్రెసిడెంట్ పవర్‌ఫుల్లా? అనే క్వెషన్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే జనరల్‌గా చెప్పాను కదా! ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ COM ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. మరి వీళ్ళు ఎయిడ్ చేస్తున్నారు, అడ్వైజెస్ ఇస్తున్నారు మనకు ప్రెసిడెంట్‌కి. ప్రెసిడెంట్‌కి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజెస్ అనేవి ప్రెసిడెంట్ కంపల్సరీ ఫాలో అవ్వాలా? లేదా? అని క్వెషన్ మార్క్ వచ్చింది. ఒక యాంబిగ్విటీ అనేది ఫార్మ్ అయింది. ఒక డైలమాలో ఉండిపోయిందన్నమాట అప్పుడు. అప్పుడు ఏం జరిగిందంటే జనరల్‌గా అప్పుడు ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఏం చెప్పారంటే షెల్ ప్రెసిడెంట్ షెల్ యాక్ట్ అకార్డెన్స్ విత్ ద డెసిషన్స్ ఆఫ్ ద COM. ఓకేనా? ప్రెసిడెంట్ షెల్ యాక్ట్
యాజ్ పర్ ద డెసిషన్స్ ఆఫ్ ద సిఓఎం. అంటే కంపల్సరీ షెల్ అని కూడా యాడ్ చేశారు కాబట్టి కంపల్సరీ సిఓఎం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఇచ్చినటువంటి డెసిషన్ అనేది కంపల్సరీ ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్పేసి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 74ని అమెండ్ చేశారు. ఇక్కడ యాడ్ చేశారనమాట. ఈ స్టేట్మెంట్ యాడ్ చేశారు. ప్రెసిడెంట్ షెల్ యాక్ట్ యాజ్ పర్ ద డెసిషన్ ఆఫ్ సిఓఎం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమైంది ప్రెసిడెంట్‌కి ఆఫ్‌కోర్స్ ప్రెసిడెంట్ అనేది మనకి నామినల్ ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే మనకి ప్రైమ్ మినిస్టర్ లెవెల్ రియల్ ఎగ్జిక్యూటివ్ ఉండాలి. ఎందుకంటే మన ద్వారా ఎన్నుకోబడ్డ మన రిప్రజెంటేషన్ అనేది సెంట్రల్ లెవెల్‌లో జరుగుతుంది కాబట్టి ప్రెసిడెంటే రియల్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండాలి జనరల్‌గా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ప్రెసిడెంట్ పవర్‌లెస్ అయిపోయాడు. ప్యూర్ పవర్‌లెస్ అయిపోవడం వల్ల ఏం జరిగిందంటే దీనికి మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేర్చారనమాట. అది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే ఓకే. ఫాలో అవ్వాలి ప్రెసిడెంట్. అర్థమైందా? ప్రెసిడెంట్ ఫాలో అవ్వాలి కంపల్సరీ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి డెసిషన్‌ని. కానీ అర్థమైందా? ఒక రీకన్సిడరేషన్‌కి పంపినప్పుడు అర్థమైందా? ప్రెసిడెంట్ కెన్ సెండ్ ద డెసిషన్ ఫర్ ద రీకన్సిడరేషన్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. బట్ ఆఫ్టర్ సచ్ రీకన్సిడరేషన్ ద ప్రెసిడెంట్ బౌండ్ టు బి యాక్సెప్ట్ దట్ ప్రపోజల్ వెదర్ ద చేంజెస్ మేడ్ ఆర్ నాట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే ఓకే. ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఫాలో అవ్వాలి రూల్. ఫాలో అవ్వాలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క డెసిషన్‌ని ఫాలో అవ్వాలి. నో ప్రాబ్లమ్. కానీ అందులో వాళ్ళకి ఏదైనా మిస్టేక్ అనిపించినప్పుడు ప్రెసిడెంట్‌కి రీకన్సిడరేషన్‌కి ఒక్కొక్కసారి పునః పరిశీలనకి పంపొచ్చు తిరిగి. ఆ పవర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. పంపొచ్చు. వెనక్కి పంపొచ్చు. వెనక్కి పంపిన తర్వాత మళ్ళీ తిరిగి పంపినప్పుడు అంటే అందులో చేంజెస్ చేసి పంపిన, చేంజెస్ చేయకుండా పంపిన సెకండ్ టైమ్ కంపల్సరీ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసి తీరాలని చెప్పేసి 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పడం జరిగింది మనకి. అర్థమైందా? సింపుల్. రీకన్సిడరేషన్ అనే వర్డ్ సింపుల్‌గా రీకన్సిడరేషన్ అనే పవర్ అనేది ప్రెసిడెంట్‌కి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. తర్వాత అందులో చేంజెస్ చేసినా, చేయకపోయినా కంపల్సరీ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయాలి అంతే అది. అర్థమైందా? ఇది మనకి 74th కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 74 జరిగినటువంటి 2 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. ఫస్ట్‌ది ఏమైందంటే ప్యూర్ పవర్‌లెస్ చేసేసారు ప్రెసిడెంట్‌ని. పవర్‌లెస్ అయింది ప్రెసిడెంట్ యొక్క పోస్టు. తర్వాత ఏంటంటే ఒక చిన్న పవర్ అనేది యాడ్ చేయడం జరిగింది. అదే రీకన్సిడరేషన్. ఆ తర్వాత ఆ యొక్క డెసిషన్‌లో మార్పు ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీ తిరిగి పంపినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే మనకి ఆర్టికల్ 74. ఇదే ఆర్టికల్ 74లో ఇంకొక సబ్ ఆర్టికల్ ఏంటంటే మనకి ద డెసిషన్స్ గివెన్ బై ద మినిస్టర్స్ టు ప్రెసిడెంట్ shall not be inquired in any court of law. చూడండి ఇదొకసారి. ఇదే ఆర్టికల్ 74లో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 74లో ఇంకో మాట ఏం చెప్పారంటే ద డెసిషన్స్ గివెన్ బై ద మినిస్టర్స్ టు ప్రెసిడెంట్ షల్ నాట్ బి ఇంక్వైర్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. అంటే అర్థం ఏంటంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం వర్కింగ్ ఎలా ఉంటదనేది. ఇది ప్రైమ్ మినిస్టర్ ఎట్ ద హెడ్ లెవెల్ సిఓఎం ఎయిడ్ అండ్ అడ్వైస్ అంతేగా ఎయిడ్ అడ్వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ద డెసిషన్స్ గివెన్ బై ద మినిస్టర్స్ ఇస్తున్నటువంటి అడ్వైజెస్ అండ్ డెసిషన్స్ కానీ షల్ నాట్ బి ఇంక్వైర్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఎక్కడా కూడా మన ఇండియాలో ఏ కోర్టులో కూడా క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అర్థమైందా? అంటే అర్థం ఏంటంటే జనరల్‌గా ఇదంతా మనకి ఎగ్జిక్యూటివ్ ప్యాటర్న్ అంతే కదా. ఎగ్జిక్యూటివ్ ప్యాటర్న్ సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఎగ్జిక్యూటివ్‌లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్తున్నటువంటి డెసిషన్స్ అనేవి ప్రెసిడెంట్‌కి ఏవైతే పంపుతున్నారో ఆ డెసిషన్స్‌ని ఓకేనా. ఆ డెసిషన్స్ యొక్క అథెంటికేషన్‌ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఎక్కడ? జనరల్‌గా కోర్ట్ ఆఫ్ లా అంటే ఏంటి? నార్మల్‌గా జ్యుడిషియరీ బాడీలోకి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ క్లియర్ డివిజన్ ఇచ్చేసారు మనకి. జ్యుడిషియరీ అనేది ఈ సిట్యుయేషన్‌లో పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అర్థమైందా? ఎవరు కూడా బయట నుంచి ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు. ఈ పర్టిక్యులర్ డెసిషన్ ఎలా ఉంది? అలా ఉందని చెప్పేసి జ్యుడిషియరీలో క్వశ్చన్ చేయకూడదు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ టైప్ ఆఫ్ డెసిషన్ ఇచ్చిందేంటి ప్రెసిడెంట్‌కి? లేకపోతే ఇంకో
ఆ టైప్ ఆఫ్ డెసిషన్ ఇచ్చిందని చెప్పేసి జ్యుడిషియరీలో ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఎక్కడ కూడా క్వెషన్ చేయడానికి లేదు. మరి ఎందుకు ఇలా ఇచ్చారు? మరి ఇది ప్యూర్ ఏం జరుగుతుందప్పుడు? ఒక ఆర్బిట్రరీ నేచర్ అనేది కనబడుతుంది కదా! అంటే ఏంటంటే జనరల్‌గా ఎందుకు ఇది పెట్టడం జరిగిందంటే, ఇది ఇంకా కూడా పాలిసీ అనేది ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఒక డెసిషన్ అయితే ఇచ్చినప్పుడు తర్వాత అసలు ఒక పాలిసీ తయారు చేసిన తర్వాత ఇన్ రియాలిటీలో మనకి ఇంప్లిమెంట్ చేసినప్పుడే కదా తెలుస్తుంది. ఏ కంట్రీలో అయినా, ఏ టెరిటరీలో అయినా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత తెలుస్తుంది కదా! ఫండమెంటల్ రైట్స్‌ని వైలేట్ చేస్తుందో లేదని. ఆఫ్టర్ ద వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కోర్ట్‌ని, జ్యుడిషియరీని మనం యాక్సెస్ చేయొచ్చు. జనరల్‌గా మన ద్వారా ఈ యొక్క క్వెషన్ చేయొచ్చు ఆ పాలిసీని. కానీ డెసిషన్స్ అనేవి స్టార్టింగ్‌లోనే మనం క్వెషన్ చేస్తే ఏమవుతుందంటే పాలిసీ పారాలిసిస్ అనేది హ్యాపెన్ అనమాట. పాలిసీ పారాలిసిస్ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే పాలిసీలు ముందుకెళ్ళవు. ప్రతీదీ క్వెషనింగ్ అయిపోతుంది. ప్రతీదీ క్వెషనింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఏ పాలిసీ ఉన్నా కూడా అందులో మనకి ప్రాస్ అండ్ కాన్స్ ఉంటాయి. అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అందులో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నదాన్నే మనం తీసుకోవాలి. చిన్న డిసడ్వాంటేజెస్‌ని కూడా మనం ఏంటంటే మొత్తం భూతద్దంలో పెట్టి చూస్తే ఏమవుతుందంటే ప్రతీదీ మనకి రాంగ్‌గానే కనబడుతుంది. అందుకే ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి ఇక్కడే క్వెషనింగ్ జరిగితే ఇంకా పాలిసీ యొక్క పవర్ ఏముంది? ఇంకా పీపుల్ యొక్క పవర్ ఏముంది ఇక్కడ అంతే కదా! జ్యుడిషియరీ ఆల్రెడీ ఇంటర్‌ఫియర్ అయిపోతుంది ఇక్కడ. కదా! అందుకని ఈ ఆర్టికల్‌ని మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే కాన్ఫిడెన్షియల్‌గా ఉంచాలి ఇన్ఫర్మేషన్. అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత చెప్పాలి. ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఓకే. ఇది ఇలాగ ఈ ఫండమెంటల్ రైట్స్‌ని లేకపోతే ఆ ఫండమెంటల్ రైట్స్‌ని పర్టిక్యులర్‌గా మనకు వైలేట్ చేస్తుందంటే అప్పుడు జ్యుడిషియల్ అనేది ఇంటర్‌ఫియర్ అయ్యి నల్ అండ్ వాయిడ్ అనేది చేయడం జరుగుతుంది. జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి అప్పటికి. కానీ ఇలా ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో మటుకు ఇవి రావు అండ్ క్వెషన్ చేయకూడదు కూడా అని చెప్పాడు అంతే. ద డెసిషన్స్ గివెన్ బై ద మినిస్టర్స్ టు ద ప్రెసిడెంట్ షల్ నాట్ బి ఎంక్వైర్డ్ ఆర్ క్వెషన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఇండియాలో ఏ కోర్ట్‌లో కూడా క్వెషన్ చేయడానికి లేదు అని చెప్పడం జరిగింది. ఆఫ్టర్ ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత సొసైటీలోకి ఎప్పుడైతే ఈ పాలిసీ అనేది ఇంప్లిమెంట్ అయిందో అది అప్పుడు మనకి జనరల్‌గా అప్పుడు మనకి ఏదైనా వైలేట్ చేస్తుందంటే సిటిజన్స్ యొక్క ఫ్రీడమ్‌ని ఏదైనా వైలేట్ చేస్తుందంటే అప్పుడు మనం జ్యుడిషియరీ అనేది ఇంటర్‌ఫియర్ అవుతుంది. అర్థమైంది కదా! ఇది ఒక ఆర్టికల్. ఇప్పుడు ఆర్టికల్ 75 చూద్దాం. ఆర్టికల్ 75లో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా చెప్పారు ఇందులో. ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 75లో ఏంటంటే ఆర్టికల్ 75లో మనకి ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అపాయింట్‌మెంట్ అర్థమైందా? అసలు హ్మ్. ఒక అదేంటి హౌస్‌లో ఎవరికీ మెంబర్‌షిప్ లేదండి. అంటే రాజ్యసభలో గాని, లోక్‌సభలో గాని మెంబర్‌షిప్ లేని పర్సన్‌ని మినిస్టర్‌గా అపాయింట్ చేసుకోవచ్చా? ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కూడా కొన్ని మనకి అమెండ్‌మెంట్స్ జరిగాయి. అవి కూడా మనం మాట్లాడుకుందాం. ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే, ద ప్రైమ్ మినిస్టర్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సీఓఎం అని రాస్తున్నాను. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ద్వారానే అపాయింట్ చేయబడతారు. పర్టిక్యులర్‌గా ఇంకోటేంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ప్రెసిడెంట్ ద్వారానే అపాయింట్ చేయబోతారు. కానీ ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌ని ఈ పర్టిక్యులర్ మినిస్ట్రీకి హెడ్‌గా అపాయింట్ చేయాలి. లేకపోతే ఆ పర్సన్‌ని పర్టిక్యులర్‌లీ ఆ మినిస్ట్రీకి హెడ్‌గా అపాయింట్ చేయాలనేది డెసిషన్ మటుకు ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఆ ప్రైమ్ మినిస్టర్ ఒక లిస్ట్ అనమాట. ఒక పోర్ట్‌ఫోలియో డివిజన్ ఆఫ్ ఏంటది డిపార్ట్మెంట్స్ అనమాట. డివిజన్ ఆఫ్ మినిస్ట్రీస్ ఓకేనా. ఎక్స్‌పర్టీస్ బట్టి ఓకేనా. ఇంతమంది పర్సన్స్ ఉన్నారనుకోండి. ఇందులో ఇతనికి ఈ పర్టిక్యులర్ కమ్యూనికేషన్స్ ఓకేనా. ఐటీ టెక్నాలజీలో ఇతనికి బాగా ఇది ఉందనుకోండి. తనని అపాయింట్ చేయాలని చెప్పేసి ఓకేనా. లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ ఏదైనా ఎకనామిక్స్‌కి సంబంధించి లేకపోతే అందులో కొంచెం ఎవరైనా ఐడియా ఉందనుకోండి ఆ సబ్జెక్ట్‌లో అతన్ని ఏంటి ఫినాన్స్‌కి లేకపోతే టాక్సేషన్ డిపార్ట్‌మెంట్‌కి అలాంటి వాటికి అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ యొక్క డిస్క్రిషనరీ మీద బేస్ అయ్యి ఉంటుంది. అర్థమైందా? కానీ ప్రైమ్ మినిస్టర్ మటుకు ప్రెసిడెంట్ ద్వారానే అపాయింట్ అవుతారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ప్రెసిడెంట్ ద్వారానే అపాయింట్ అవుతారు. కానీ ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ బట్టి. అర్థమవుతుందా? జనరల్‌గా ఏంటంటే మనకి ప్రైమ్ మినిస్టర్ పొలిటికల్ పార్టీ యొక్క హెడ్‌నే జనరల్‌గా మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? పొలిటికల్ పార్టీ యొక్క మెయిన్ హెడ్‌ని మనకి ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఇతన్ని ఈ మినిస్ట్రీకి అపాయింట్ చేయాలనేది ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనరీ అయితే కాదు. ఇట్స్ అ డిస్క్రిషనరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అర్థమైందా? తినిచ్చే లిస్ట్ బట్టి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చేటటువంటి లిస్ట్ బట్టి మనకి ఇతను పర్టిక్యులర్ మినిస్ట్రీకి అపాయింట్ చేయాలి. ఇతన్ని అపాయింట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదా! ఇది ఆర్టికల్ 75. ఇందులోనే ఆర్టికల్ 75లోనే ఆర్టికల్ 75 1 ఏ ఉంది. సారీ.
1A గురించి నెక్స్ట్ 75 1B గురించి కూడా మాట్లాడదాం. ఓకేనా? 1A ఏంటో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 75 క్లాజ్ 1A ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 75 1A ఏంటంటే ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ LS అని రాస్తారు. లోక్సభ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఇంక్లూడింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? ఈ పర్టిక్యులర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఇంక్లూడింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ షెల్ నాట్ బి exceeds 15% of the total members. Sorry for the mistake. The total members in council of ministers, including PM, including prime minister, shall not be exceeds 15% of total strength of Lok Sabha. అర్థమైందా? The total members in council of ministers including prime minister shall not be exceed 15% of total strength of Lok Sabha. మనకు తెలుసు టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్ సభ 554 ఉంటా, సారీ 543 ఉంటా. ఎందుకంటే ఆంగ్లో ఇండియన్స్ 2 మెంబర్స్ అనేది ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ అవ్వాలి. రీసెంట్గా రిమూవ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. 543లో 15% ఓన్లీ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలంట. ఈ 15% మించి ఉండకూడదు. అర్థమైందా? మనకేంటంటే జనరల్గా ఇప్పుడు రఫ్గా 71 ఉంది. 71 మెంబర్స్ ఉన్నారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ గారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి 71 ఉండడం జరిగింది ప్రెజెంట్. అర్థమైందా? అంటే 15% ఆఫ్ టోటల్ స్ట్రెంత్లో 15% మించకూడదు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క సంఖ్య. అర్థమైందా? ఇది మనకి ఆర్టికల్ 75 క్లాస్ 1A. అర్థమైందా? నెక్స్ట్ 1B కూడా ఒకసారి చూడండి. ఆర్టికల్ 75 క్లాస్ 1B ఏం చెప్తుందంటే ఏ మెంబర్ ఆఫ్ ఎనీ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో అంటే లోక్సభలోను రాజ్యసభలోను ఏ హౌస్ యొక్క మెంబర్ అయినా సరే, అర్థమైందా, షెల్ నాట్ బి అపాయింటెడ్ యాజ్ మినిస్టర్ ఇఫ్ హీ డిస్క్వాలిఫైస్ if he or she disqualifies under defection. అర్థమైందా? ఇది ఆర్టికల్ 75 క్లాస్ 1B. అంటే అర్థం ఏంటంటే ఏ మెంబర్ ఆఫ్ ఎనీ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో ఏ హౌస్ అయినా సరే, అది లోక్సభ కావచ్చు రాజ్యసభలో కావచ్చు, అందులో ఏ మెంబర్ అయినా సరే మినిస్టర్గా అపాయింట్ చేయకూడదు. ఎందుకు ఎవరిని అపాయింట్ చేయకూడదు మినిస్టర్గా అంటే, ఏ మెంబర్ అయితే డిఫెక్షన్ కింద అంటే యాంటీ డిఫెక్షన్ కింద జనరల్గా మనకి పార్టీ ఫిరాయింపుల చట్టం అంటాం కదా, దాని కింద మనకి ఆ పర్టికులర్ పర్సన్ డిస్క్వాలిఫై అవుతాడో హౌస్ నుంచి, ఆ పర్సన్ని మినిస్టర్గా అపాయింట్ చేయడానికి లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక రెగ్యులేషన్ అనేది పెట్టడం జరిగింది. ఇది మనకి ఆర్టికల్ 75 క్లాస్ 1B. అర్థమైందా? ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఆర్టికల్ 75 అందుకే ఈ రెండు కూడా మనకి 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. అర్థమైందా? మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా మనకి 1, 2, 3 ఉంటాయి. 1A ఏంటి, 1B ఏంటంటే ఆటోమేటిక్గా ఇవి ఇన్సర్టెడ్ ఆర్టికల్స్. అంటే ఏంటంటే మనం బయట నుంచి ఎక్స్టర్నల్గా బేసిక్ కాన్స్టిట్యూషన్లో ఇవి లేవు మనకి. అర్థమైందా? 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మళ్ళీ మనం చేర్చుకోవడం జరిగింది. ఈ రెండు కూడా ఏంటంటే ఈ రెండు కూడా టైప్ ఆఫ్ రెగ్యులేషన్స్ అనమాట మనకి. అర్థమైందా? అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు జనరల్గా పార్టీ ఫిరాయింపులు అనేది జనరల్గా జరుగుతాయి. పవర్ ఎక్కడ ఉంటే అక్కడ అన్ని జంపింగ్స్ అనేవి కామనే. అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏ పర్సన్ అయితే యాంటీ డిఫెక్షన్ లా కింద లేకపోతే డిఫెక్షన్ కింద డిస్క్వాలిఫై అవుతాడో ఒక హౌస్ నుంచి, ఆ పర్సన్ని ఒక మినిస్టర్గా అపాయింట్ చేయడానికి లేదు అని చెప్పడం జరిగింది. ఇది 75 క్లాస్ 1B. అదేవిధంగా 75 1A అర్థమైంది కదా.
ఇది సైజ్‌ని కంపాక్ట్ చేశారన్నమాట. తగ్గించారన్నమాట. ఇదేంటది రెడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఒక రెగ్యులేషన్ పెట్టారు. ఎంతమందే ఉండాలి పర్టిక్యులర్‌గా 15% మించి ఉండకూడదు మనకి టోటల్ స్ట్రెంత్‌లో. అర్థమైంది కదా! ఈ 2 కూడా మనకి 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఇది. ఇందులో మనకి ఆర్టికల్ 75లో ఒక 2 టైప్ ఆఫ్ పొలిటికల్ మెకానిజమ్స్ లేకపోతే పొలిటికల్ ప్రిన్సిపల్స్ మనకున్నాయి. అందులో ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎస్ఏబిఏ-ఎల్ఐటీవి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పారేంటంటే ద మినిస్టర్స్ షల్ కలెక్టివ్‌లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్‌సభ అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 75లో. అంటే ఏంటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? అసలు కలెక్టివ్ రెస్పాన్సిబుల్ అర్థం అవ్వాలి కదా ఫస్ట్. నేను చెప్పినటువంటి స్టేట్‌మెంట్ అర్థం కావాలంటే కలెక్టివ్ రెస్పాన్సిబుల్ అర్థం కావాలి. అంతే కదా! ఇప్పుడు ఒకసారి చూడండి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఐడియా. ఇదొక ఐడియా అన్నమాట. అర్థమైందా? ఐడియా అండ్ పొలిటికల్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఐడియా అండ్ పొలిటికల్ ప్రిన్సిపల్ వేర్ a group of where a group of people accepted a particular decision, a particular decision, even if they not participate in that decision, in that particular decision. పర్టిక్యులర్ డెసిషన్. అంటే ఏంటంటే ఒక ఐడియా అనమాట. ఇది ఒక పొలిటికల్ ఐడియా అండ్ పొలిటికల్ ప్రిన్సిపల్. బేసిక్ పొలిటికల్ ప్రిన్సిపల్. వెన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెప్టెడ్ ఎ పర్టిక్యులర్ డెసిషన్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి. 50 మెంబర్స్ ఇది ఏ పార్టీ సంథింగ్ అనుకోండి. లేకపోతే జనరల్‌గా అర్థం కావాలంటే ఒక లోకల్‌గా ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఏదో ఒక చిన్న క్లబ్‌కి సంబంధించిన వాళ్ళనుకోండి. ఈ 50 మెంబర్స్ ఒక డెసిషన్‌ని పాస్ చేసుకున్నారు. లేదా ఒక పాలిసీని తయారు చేసుకున్నారు. ఓకేనా? ఈ పాలిసీని తయారు చేసినప్పుడు ఈ 50 మెంబర్స్‌లోని ఈ ఏ అనే క్లబ్‌కి సంబంధించినోళ్ళు ఎక్స్‌టర్నల్‌గా బయట పర్సన్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళుంటారు కదా! అర్థమైందా? ఈ 50 మెంబర్సే కాక ఈ ఎక్స్‌టర్నల్ మెంబర్స్ కూడా ఈ వీళ్ళు తయారు చేసినటువంటి ఆ పాలిసీని లేకపోతే ఆ డెసిషన్‌ని కంపల్సరీ యాక్సెప్ట్ చేసుండాలి. కానీ వీళ్ళందులో పార్టిసిపేట్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఏంటి వీళ్ళు కంపల్సరీ దీన్ని డిఫెండ్ చేయగలగాలి. వీళ్ళు తయారు చేసినటువంటి పాలిసీని అదర్ పార్టీస్, అపోజిషన్స్ ముందు డిఫెండ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలన్నమాట దీన్నే మనం కలెక్టివ్ డెసిషన్ అంటాం. అంటే ఏంటంటే అందరూ కలిసి తీసుకున్నట్టుగా డెసిషన్. ఇన్ రియాలిటీలో అందరూ తీసుకోరు. అంతే కదా! ఓన్లీ క్యాబినెట్‌కి సంబంధించిన మినిస్టర్సే మనకి పర్టిక్యులర్ ఆ డివిజన్ మాట్లాడతాం. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అర్థమైంది కదా! ఐడియా అండ్ పొలిటికల్ ప్రిన్సిపల్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెప్టెడ్ ఎ పర్టిక్యులర్ డెసిషన్ ఈవెన్ ఇఫ్ దే నాట్ పార్టిసిపేట్ ఇన్ దట్ పర్టిక్యులర్ డెసిషన్ వైల్ డిస్కసింగ్. ఈవెన్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా అందరూ పార్టిసిపేట్ చేయరు వాళ్ళు. వాళ్ళకి ఆ పవర్ కూడా ఉండదు. పార్టిసిపేట్ చేసే పవర్ ఉండదు. కానీ వాళ్ళు ఆ పర్టిక్యులర్ క్లబ్‌కి సంబంధించిన వాళ్ళు కాబట్టి యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. అర్థమైందా? దీన్నే మనం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటాం. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. అర్థమైందా? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఏమవుతుందంటే పార్టీ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది. అర్థమైందా? అండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇదేంటి అచీవ్ చేయాల్సిందే కంపల్సరీ. అర్థమైందా? ఇది మనకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మనం అపాయింట్మెంట్ మాట్లాడాం. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో మాట్లాడాం. టెన్యూర్ కూడా ఒకసారి మాట్లాడదాం. టెన్యూర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. టెన్యూర్ తెలుసు కదా! పదవీ కాలం. జనరల్‌గా ప్రైమ్ మినిస్టర్‌కి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి పదవీ కాలం అంటూ పర్టిక్యులర్‌గా ఏమి మెన్షన్ చేయలేదు గానీ, దే కంటిన్యూ ఇన్ దేర్ అఫీషియల్ పోస్ట్స్ వద్దులెండి. దే కంటిన్యూ ఇన్ దేర్ పొజిషన్స్ అండ్ రైన్. దే కంటిన్యూ ఇన్ దేర్ పొజిషన్స్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క నమ్మకం మీద, ప్లెజర్ మీద బేస్ అయ్యి ఉంటుంది వీళ్ళ పోస్ట్. వీళ్ళ యొక్క కంటిన్యూషన్ అనేది. అసలు వీళ్ళు జనరల్‌గా ఆ పోస్ట్‌లో కంటిన్యూ అవ్వాలా? లేదా? అని చెప్పేసి. ప్రైమ్ మినిస్టర్ గాని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గాని. కానీ ఇన్ రియాలిటీలో అర్థమవుతుందా? ఇన్ రియాలిటీలో ఏమవుతుందంటే జనరల్‌గా 5 ఇయర్స్ ఉంటారు. ఎందుకంటే 5 ఇయర్స్ అని ఎందుకన్నా మనం ఇదివరకు మాట్లాడాం ఆల్రెడీ. లోక్‌సభ టెన్యూర్ ఎంత? 5 ఇయర్స్ కదా! సో, 5 ఇయర్స్ జనరల్‌గా కంటిన్యూ అవుతూ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌ని
ప్రైమ్ మినిస్టర్ మటుకు ఆటోమేటిక్‌గా ఈ 5 ఇయర్స్ అంటే వాళ్ళని రిఫ్లెక్ట్ చేస్తది. వాళ్ళు అందులో మెంబర్సే కదా! వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్నా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో అపాయింట్ అవ్వాలన్నా ముందుగా వీళ్ళెవరు ఎంపీసే కదా! మెంబర్ ఆఫ్ పార్లమెంటే కదా! వీళ్ళ యొక్క టెన్యూర్ ఎలాగో 5 ఇయర్సే ఉంటుంది కాబట్టి 5 ఇయర్స్‌గా కంటిన్యూ అయిపోతుంటారు. యాస్ ప్రైమ్ మినిస్టర్‌గా, యాస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్‌గా కంటిన్యూ అవ్వాలంటే ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది యాస్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఇన్ రియాలిటీలో ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌ని రిమూవ్ చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క పర్మిషన్ కంపల్సరీ. అంటే ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అచీవ్ చేయలేకపోతున్నారనుకోండి జనరల్‌గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కొంతమంది అనుకోండి జస్ట్ 40 మెంబర్స్ ఉన్నారనుకోండి. 40 మెంబర్స్‌లో 20 మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఒక డెసిషన్. మిగతా 20 మెంబర్స్‌లోని ఒక 3-4 మెంబర్స్‌ని ఏదైనా సరే ఒక పాలిసీ జరుగుతున్నప్పుడు ఒపీనియన్ డిఫరెన్సెస్ అని ఆటోమేటిక్‌గా ఉంటాయి. నాకైనా ఉంటాయి. ఇంకొక పర్సన్‌కైనా ఉంటాయి. ఎందుకంటే ఒక పాలిసీ ఇక్కడ మేకింగ్ అనేది పాలిసీ మేకింగ్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ మాట్లాడేవాళ్ళుంటారు. డిసడ్వాంటేజెస్ మాట్లాడేవాళ్ళుంటారు. మనం అటువైపు పరిగణలోకి తీసుకోవాలి. ఇటువైపు పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇది ఏంటి డెమోక్రటిక్ కంట్రీ. మనకి కంపల్సరీ పాలిసీ అనేది మేకింగ్ అనేది ఫాస్ట్‌గా ఉండాలి జనరల్‌గా. అర్థమైందా? జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక 30-40 మెంబర్స్‌లో ఒక 35 మెంబర్స్, 36 మెంబర్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. మిగతా 3-4 మెంబర్స్ యాక్సెప్ట్ చేయలేదనుకోండి. ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది అప్పుడు జరగదు. ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి వీళ్ళు ఒక కట్టెల కింద అంటే ఒక అడ్డుకట్టగా నిలుస్తున్నారు ప్రతిసారి అనుకోండి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఓకేనా? ప్రైమ్ మినిస్టర్ ఆస్క్ ద ప్రెసిడెంట్ టు రిమూవ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ పొజిషన్స్. అర్థమైందా? అప్పుడు ఓకే. ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని మనకి గవర్నమెంట్ యొక్క పాలిసీస్‌ని మనం తయారు చేసుకున్న పాలిసీస్‌ని ఒబే చేయట్లేదు. సో, తనని అందులో నుంచి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి రిమూవ్ చేయండి. ఇంకొక డిపార్ట్మెంట్‌కి హెడ్ గానో దేనికైనా ఏసేయడం జరుగుతుంది. అర్థమైందా? అదే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అచీవ్ అవ్వకపోతే ఇది ఇష్యూ. అర్థమైందా? ఇన్ రియాలిటీలో ప్రెసిడెంట్ రిమూవ్ చేయలేరు. తన యొక్క ప్లెజరే. తన యొక్క నమ్మకం ఉన్నంత వరకు వీళ్ళిద్దరూ కంటిన్యూ అవుతారు. కానీ ఇన్ రియాలిటీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో ఒక 2-3 మినిస్టర్స్‌తో ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్ట్ అండ్ ఐ మీన్ దాన్నేమంటారు? యాక్సెప్ట్ అవ్వట్లేదనుకోండి ప్రెసిడెంట్ యొక్క డెసిషన్స్‌కి లేకపోతే క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పాలిసీ మేకింగ్స్‌లో యాక్సెప్ట్ చేయట్లేదనుకోండి ఇద్దరు 2-3 మినిస్టర్స్‌ని రిమూవ్ చేసేస్తా. అది కూడా ప్రెసిడెంట్ యొక్క అనుమతితోనే ప్రైమ్ మినిస్టర్ యొక్క అనుమతితోనే ప్రెసిడెంట్ రిమూవ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సేమ్ అంతే. ఇంకోటేంటంటే ఇక్కడ మనకి పర్టిక్యులర్‌గా ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనరీ పవర్ ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్ టాపిక్ మాట్లాడినప్పుడు మళ్ళీ మాట్లాడదాం మనం. ఏంటంటే లోక్‌సభలో ఎవరికీ కూడా క్లియర్ మెజారిటీ రాలేదనుకోండి. ఏదో ఒక పార్టీ ఒక హెడ్‌ని పిలిచి ఇంకొక పార్టీతో క్లబ్ అయ్యి ఒక కూటమి టైప్‌లో అర్థమైందా? ఒక కొలాబరేషన్ కలెక్టివ్‌గా ఒక కొలాబరేషన్‌లో గవర్నమెంట్ ఫార్మ్ చేయమని చెప్పేసి ప్రెసిడెంట్ అదేంటి ఆస్క్ అనమాట. అడగడం జరుగుతుంది. ఆ పవర్ ఇస్తాడు. ఆ పవర్ ఉంటుంది ప్రెసిడెంట్‌కి. దాన్నే మనం డిస్క్రిషనరీ పవర్ అంటాం అనమాట. అర్థమైందా? ఇది మనకి జనరల్‌గా 5 ఇయర్స్ కంటిన్యూ అవుతారు. మనకేంటంటే దే కంటిన్యూ ఇన్ దేర్ పొజిషన్స్ డ్యూరింగ్ ద ప్రెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఏ ప్లెజర్ ఇన్ రియాలిటీలో ఏంటి ప్రైమ్ మినిస్టర్ మనకి. అర్థమైందా? ప్రెసిడెంట్ యొక్క ప్లెజరే. కానీ రియాలిటీలో ప్రైమ్ మినిస్టర్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ బాలేదన్నా కూడా ప్రెసిడెంట్ యొక్క అనుమతితోనే ప్రైమ్ మినిస్టర్ యొక్క అనుమతితోనే ప్రెసిడెంట్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. అర్థమైంది కదా ఈ పాయింట్. ఇది మనకి మెయిన్ ఇష్యూ. ఇక్కడి నుంచే మనకి ఏమొచ్చిందంటే ఇంకొక కాన్సెప్ట్ ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఇండివిడ్యువల్ మినిస్ట్రీ కూడా అర్థమైందా? ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ. ఇందాక మనం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడాం కదా! ఇప్పుడు ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతి మినిస్టర్ కూడా ప్రెసిడెంట్‌కి ఓకేనా? అకౌంటబుల్‌గానే ఉండాలి కంపల్సరీ. అర్థమైందా? ప్రతి మినిస్టర్ కూడా ప్రెసిడెంట్‌కి ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ అనేది కలిగి ఉండాలి ప్రతి మినిస్టర్ కూడా. అదర్‌వైజ్ ఇందాక చెప్పాను కదా! డ్యూరింగ్ ద ప్రెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ మీదే వీళ్ళందరూ నడుస్తారు. ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ నిలబడాలి అంటే ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కంపల్సరీ ప్రతి మినిస్ట్రీ నుంచి ప్రెసిడెంట్‌కి ఇది ఉండాలనమాట. ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. అంటే అకౌంటబుల్‌గా ఉండాలి ప్రెసిడెంట్‌కి ప్రతి మినిస్టర్ కూడా. ఇది మనకి ఇదేంటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైంది కదా! నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని ఏ హౌస్‌లోను లోక్‌సభలో గాని, రాజ్యసభలో గాని ఎక్కడా కూడా అతనికి మెంబర్‌షిప్ లేదు. అలాంటప్పుడు ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని ఒక మినిస్టర్‌గా అపాయింట్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చని జెప్పేసి కాన్స్టిట్యూషన్‌లో చెప్పడం జరిగింది. ఎ పర్సన్ కెన్ బికమ్ మినిస్టర్ ఈవెన్ థో హి ఆర్ షీ డజంట్ హావ్ ఎనీ మెంబర్‌షిప్ ఇన్ లోక్‌సభ ఆర్ రాజ్యసభ. రాజ్యసభలో గాని, లోక్‌సభలో గాని మెంబర్‌షిప్ లేనప్పటికీ కూడా ఓ పర్సన్‌ని మనకి మినిస్టర్‌గా అపాయింట్ చేసే పవర్ ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే మినిస్టర్‌గా అపాయింట్ అవుతాడో మినిస్టర్‌గా అపాయింట్ అప్పటి నుంచి ఒక 6 మంత్స్ లోపు మినిమమ్
ఓకేనా? ఈ 6 మంత్స్ లోపు ఏదో ఒక హౌస్‌లో మెంబర్‌షిప్ తెచ్చుకొని ఉండాలి. ఆఫ్‌కోర్స్ లోక్‌సభలో ఏదైనా బై ఎలక్షన్ వచ్చినా, ఏదైనా పర్సన్ అక్కడ ఎంపీ చనిపోయారనుకోండి, ఒక బై ఎలక్షన్ ఏర్పడినప్పుడు ఇలా ఇందులో హౌసింగ్ మెంబర్‌షిప్ అనేది వస్తుంది. రాజ్యసభలో అయితే ఆటోమేటిక్‌గా మనకు తెలుసుగా నామినేషన్ ద్వారా. అర్థమైంది. ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా మనకి మెంబర్‌షిప్ అనేది వస్తుంది. అర్థమైంది కదా! ఏ పర్సన్ అయినా సరే వితౌట్ లోక్‌సభ ఆర్ రాజ్యసభ మెంబర్‌షిప్ తను మినిస్టర్‌గా అపాయింట్ చేయొచ్చు. ఎప్పుడు మినిస్టర్‌గా అపాయింట్ చేసినప్పటి నుంచి కంటిన్యూయస్ 6 మంత్స్ లోపు ఏదో ఒక హౌస్‌లో తన మెంబర్‌షిప్ తెచ్చుకొని ఉండాలి. అర్థమైందా? ఇది కూడా మన కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి ఆర్టికల్ 75. ఆర్టికల్ 75లో ఒక సబ్ క్లాజెస్ కింద ఇవన్నీ చెప్పడం జరిగింది. కానీ సబ్ క్లాజెస్ అనేవి అంత మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. ఆర్టికల్ నంబర్ మనకి ఇంపార్టెంట్ 75 ఇవన్నీ కూడా అందులో ఇంప్లిసిట్‌గా మెన్షన్ చేసేసారు కాబట్టి జనరల్‌గా మీకు ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకి ఇప్పటిదాకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని మాట్లాడాను కదా! కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకు కాన్స్టిట్యూషన్ ఇలాగే మెన్షన్ చేశారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దే షాల్ గివ్ ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఓకేనా? ఎట్ ద సెంట్రల్ లెవెల్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దేర్ ఆఫీషియల్ ఫంక్షన్స్ అని చెప్పండి. అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఏంటి మరి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేసాను. ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ, ప్రైమ్ మినిస్టర్ కంటే తక్కువ లేకపోతే ప్రైమ్ మినిస్టర్‌తో ఈక్వలా? అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కైనా క్లియర్ డివిజన్ ఉందా అంటే కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే చెప్పారు. తరువాత ఏంటంటే మనకి విత్ రెస్పెక్ట్ టు ప్యాసేజ్ ఆఫ్ టైమ్ మనకేం చేశారంటే కొంతమంది పొలిటికల్ ఎక్స్పర్టీస్ మనకి దీన్ని డివిజన్ ఇచ్చారన్నమాట. అంటే ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ పర్పస్‌కి యాస్ ఇన్ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్‌ని ఆ వర్క్ చేయండి అంటే వాళ్ళు చేస్తారా? అందులో ఎవరి ఎక్స్‌పర్టైజో మనకు తెలీదు. అంతే కదా! ఎవరికి స్కిల్ ఉందో మనకు తెలీదు. ఎవరి స్కిల్ లేదో మనకు తెలీదు. స్కిల్ ఉన్నవాళ్ళు కొంచెం స్లో అయ్యారనుకోండి. స్కిల్ లేనోళ్ళు ఆ వర్క్ చేస్తున్నారనుకోండి ఇబ్బందే కదా! ఆ వర్క్ యొక్క అథెంటికేషన్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది కదా! అక్కడ అందుకని ఈ డివిజన్ ఇవ్వడం జరిగింది. అర్థమైందా? ఒకసారి చూద్దాం. డివిజన్ ఏంటంటే ఫస్ట్‌ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో క్యాబినెట్ మినిస్టర్స్. చాలా ఇంపార్టెంట్ వీళ్ళే మనకి. మెయిన్ హెడ్ అనమాట. మన కంట్రీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా రన్ అవుతుంది వీళ్ళ చేతుల్లోనే క్యాబినెట్ మినిస్టర్స్. తర్వాత ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్. సెకండ్ గ్రేడ్ మినిస్టర్స్ అని కూడా అంటాం వీళ్ళని. సెకండ్ గ్రేడ్ మినిస్టర్స్ అని కూడా అంటాం. థర్డ్‌ది ఏంటంటే క్యాబినెట్ మినిస్ట్రీస్, మినిస్ట్రీస్ ఆఫ్ స్టేట్స్. థర్డ్‌ది డిప్యూటీ మినిస్టర్స్. వీళ్ళు జూనియర్ మోస్ట్ మినిస్టర్స్ అన్నమాట వీళ్ళు. డిప్యూటీ మినిస్టర్స్ అంటే ఏంటంటే మనకి జూనియర్ మోస్ట్ మినిస్టర్స్. క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్ట్రీస్ ఆఫ్ స్టేట్స్, డిప్యూటీ మినిస్టర్స్. అసలు ఏంటి డివిజన్ ఒకసారి చూద్దాం. క్యాబినెట్ మినిస్టర్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ. మన కంట్రీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా వీళ్ళ చేతిలో రన్ అవుతుందని చెప్పాను. ఏంటంటే చాలా తక్కువగానే ఉంటారు. ఒక 10-15 మినిస్ట్రీస్ ఉంటాయి అంతే. మెయిన్ మినిస్ట్రీస్ అంటే మనకి మన కంట్రీకి సంబంధించి మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ రన్నింగ్‌కి ఒక 10-12 మినిస్ట్రీస్ ఉంటాయి. ఆ మినిస్ట్రీ యొక్క మెయిన్ హెడ్ అనమాట ఇది. అర్థమైందా? హెడ్ అనమాట వీళ్ళందరూ కూడా హెడ్స్. ఈ హెడ్స్ క్యాబినెట్ మీటింగ్స్‌లోనే వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అర్థమైందా? తర్వాత మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ వీళ్ళకి అసిస్టెంట్స్‌కనమాట. అంటే మిగతా రిమైనింగ్ మినిస్ట్రీస్‌కి వీళ్ళందరూ కూడా ఇదేంటి సారీ హెడ్‌గా వ్యవహరించడం జరుగుతుంది. అర్థమైందా? అండ్ థర్డ్ మోస్ట్ మినిస్ట్రీస్ వీళ్ళిద్దరికీ సబార్డినేట్స్ కింద వీళ్ళనమాట. జూనియర్ మోస్ట్ మినిస్ట్రీస్ డిప్యూటీ మినిస్టర్స్ కింద మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతుంది. క్యాబినెట్ మినిస్ట్రీస్‌లో ఒకసారి చూద్దాం ఇక్కడ. అంటే ఏంటంటే ఇలా ఉంటుందనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పీఎం ఇదంతా క్యాబినెట్ మినిస్టర్స్. వీళ్ళు డిస్కస్ చేసుకుంటారనమాట. ఓకే. ఈ పాలిసీ ఇలా చేద్దాం. మన కంట్రీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మనం ఇలా చేసుకుందాం. ఓకేనా? లేపోతే ఈ డిపార్ట్‌మెంట్‌లో ఈ ఫ్లాస్ ఉన్నాయి ఈ యొక్క యాక్ట్ ద్వారా మనం ఇలా చేద్దాం. అప్పుడు మనకి క్లియరెన్స్ ఉంటుంది మనకి అని చెప్పేసి డిస్కషన్స్ అన్నీ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకుంటారు. ఈ క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకున్నటువంటి డిస్కషన్స్ అర్థమైందా? డెసిషన్స్, పాలిసీస్ ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ మీద, డిప్యూటీ మినిస్టర్స్ మీద బైండ్ అయ్యి ఉంటాయి. యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఇందాక చెప్పాను కదా! కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇదే. ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇందులో ఉన్న మినిస్ట్రీస్ అందరూ, ఇందులో ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని యాక్సెప్ట్ చేసి ఉండాలి కంపల్సరీ. డిఫెండ్ కూడా చేసుకోవాలి. అర్థమైందా? ఇదే. చూడండి ఇందులో ఉన్న మినిస్టర్స్ గాని ఇందులో పార్టిసిపేట్ చేస్తారా? చేయట్లేదు. కానీ వీళ్ళందరూ ఒక గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి. అర్థమైందా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో ఈ 3 పార్ట్స్ అనమాట. ఇందులో వన్ మెయిన్ పార్ట్ డిస్కషన్, మేకింగ్ పాలిసీస్. ఈ యొక్క పర్టిక్యులర్ పాలిసీస్‌ని, డెసిషన్స్‌ని మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్, డిప్యూటీ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేయట్లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసుండాలి. దీన్నే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఏంటంటే జనరల్‌గా
వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది ఆ రెస్పెక్టివ్ పొజిషన్స్ నుంచి. అప్పుడేమవుతుంది ఒక 2-3 మెంబర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఉన్న 2-3 మెంబర్స్‌ని తీసేస్తారు. మిగతా రిమైనింగ్ మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది అచీవ్ అవుతుందన్నమాట. ఈవెన్ క్యాబినెట్‌లో అయినా అంతే. క్యాబినెట్‌లో ఒక 2-3 మెంబర్స్ యాక్సెప్ట్ చేయట్లేదనుకోండి వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేస్తే రిమైనింగ్ మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది అచీవ్ అవుతుంది. ఈవెన్ మళ్ళీ ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇలాగా అందరూ యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ రెస్పెక్టివ్ మినిస్ట్రీస్‌కి అర్థమైందా? పర్టిక్యులర్‌లీ ప్రెసిడెంట్‌కి. అర్థమైంది కదా! ఇది మనకి క్లియర్ డివిజన్. క్యాబినెట్ మినిస్ట్రీస్‌లో క్యాబినెట్ మీటింగ్స్‌లో ఓన్లీ క్యాబినెట్ మినిస్ట్రీసే పాల్గొనాలి. వాళ్ళొక్కళ్ళే పార్టిసిపేట్ చేయాలి. ఇంకెవరికీ అర్హత ఉండదు. క్యాబినెట్ మినిస్ట్రీస్ తర్వాత సెకండరీ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్‌కి పవర్ ఉంటుందంటే ఉంటుంది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఆన్ ది ఇన్విటేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇన్విటేషన్ మీదే వాళ్ళు క్యాబినెట్ మీటింగ్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి పవర్ అనేది, ఛాన్స్ అనేది ఉంటుంది. వీళ్ళకైతే ఆ పవర్ కూడా ఉండదు. డిప్యూటీ మినిస్టర్స్‌కి జూనియర్ మోస్ట్ మినిస్టర్స్ వీళ్ళు. ఓకేనా? వీళ్ళకి మినిస్ట్రీ యొక్క మినిస్ట్రీ యొక్క ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది ఇస్తారు. వీళ్ళకి జనరల్‌గానే ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటుంది. వీళ్ళకి ఆ ఛార్జ్ ఉండదు. అంతే. అర్థమైంది కదా! కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో 3 డివిజన్స్ క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్, డిప్యూటీ మినిస్టర్స్. మరి ఈ 3 కూడా మనకి కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేశారంటే స్టార్టింగ్ నుంచి చెప్పాను మెన్షన్ చెయ్యలేదు. మన అడ్మినిస్ట్రేటివ్ పర్పస్‌కి ఎక్స్‌పర్టైజ్ పీపుల్‌ని మనం క్యాబినెట్ మినిస్ట్రీస్‌లో పెట్టుకుంటాం. ఓకేనా? డెసిషన్ మేకింగ్ వాళ్ళు ఉండాలి కాబట్టి అందుకని మనం ఈ క్లియర్ డివిజన్ ఇచ్చుకోవడం జరిగింది. ఇందులో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్, డిప్యూటీ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్ట్రీలో మనకి ఈ వర్డ్ పర్టిక్యులర్‌లీ క్యాబినెట్ అనేది బేసిక్స్ కాన్స్టిట్యూషన్‌లో మనకి లేదు. ఉందా అంటే మనకి క్యాబినెట్ అనే వర్డ్ లేదు. అర్థమైందా? క్యాబినెట్ అనే వర్డ్ మనకి జనరల్‌గా ఏంటంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 352 అర్థమైందా? 352లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. క్యాబినెట్ అనే వర్డ్. ఏంటంటే 350 అనేది నేషనల్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీస్ టాపిక్ మాట్లాడినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎమర్జెన్సీస్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెంట్ రూల్ ఇన్ 2 పర్స్పెక్టివ్స్. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడానికి 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఆ 2 కూడా మనం అప్పుడు డిస్కస్ చేసినప్పుడు మాట్లాడదాం. క్యాబినెట్ అనే వర్డ్ మటుకు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 352 ఆర్టికల్ 350లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు క్యాబినెట్ వర్డ్‌కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అయితే ఉంది మనకి. అర్థమైంది కదా! ఇది మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ క్యాబినెట్‌లో కొన్ని 2-3 టైప్స్. ఇంపార్టెంట్ కాదు గానీ ఈ మెకానిజం మనం గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎక్కువ పొలిటికల్ అనలిస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. క్యాబినెట్‌లో మనకి కిచెన్ క్యాబినెట్, కిచెన్ క్యాబినెట్, నెక్స్ట్ ఇన్నర్ క్యాబినెట్, షాడో క్యాబినెట్. మీకు అర్థమవుతుంది పేరు చూస్తేనే. కిచెన్ క్యాబినెట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ క్యాబినెట్. అర్థమైందా? ఇట్స్ ఎ టైప్ ఆఫ్ క్యాబినెట్ వేర్ ద ప్రైమ్ మినిస్టర్ డెసిషన్స్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై ద పీపుల్ విచ్ ఆర్ ఫెమిలియర్ అండ్ మెయింటైన్ ద కార్డియల్ రిలేషన్‌షిప్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్‌తో ఎవరైతే కార్డియల్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారో, కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారో ఎక్కువగా, అర్థమైందా? వాళ్ళు మనకి కిచెన్ క్యాబినెట్ అంటాం వాళ్ళని. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ అనుకోండి. ఈ క్యాబినెట్‌లో పర్టిక్యులర్‌గా 4-5 మెంబర్స్ ఉన్నారనుకోండి. 4-5 మెంబర్స్ చాలా ఇదేంటి ఫెమిలియర్‌గా ఉంటున్నారు. కార్డియల్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారు. జనరల్‌గా ఏంటంటే కిచెన్ క్యాబినెట్. ఈ వర్డ్ కిచెన్ ఉంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్. పీఎం తీసుకున్నటువంటి ఆ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వీళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ కనబడుతుంది. ఈ యొక్క 4-5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది కనబడుతుంది. అప్పుడు దాన్నే మనం ఆ టైప్ ఆఫ్ క్యాబినెట్ కిచెన్ క్యాబినెట్ అనేసి అనటం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్నర్ క్యాబినెట్ చూద్దాం. ఇన్నర్ క్యాబినెట్ అంటే ఏంటంటే సేమ్ ఫెమిలియర్ దీనికి సంబంధించిందే. కాకపోతే ఫ్రెండ్స్. ఓకే. ఫ్రెండ్లీ పీపుల్ అండ్ మెయింటైన్ కార్డియల్ రిలేషన్‌షిప్స్. ఇక్కడ మటుకేంటి కిచెన్ క్యాబినెట్‌లో ఫ్యామిలీ మెంబర్స్. అర్థమైంది కదా! ఇట్స్ ఎ టైప్ ఆఫ్ క్యాబినెట్ వేర్ ద ప్రైమ్ మినిస్టర్ డెసిషన్స్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై ద ఫ్రెండ్స్ అండ్ ద పీపుల్ హూ మెయింటైన్ కార్డియల్ రిలేషన్‌షిప్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. ఇది ఇన్నర్ క్యాబినెట్ అంటే. జనరల్‌గా ఈ 2 ఒకటే. ఈ 2 కూడా ఒకటే. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మనం కిచెన్ క్యాబినెట్ అంటాం జనరల్‌గా. ఇదేంటంటే ఫ్రెండ్స్ అండ్ కార్డియల్ రిలేషన్‌షిప్ అంటే కొంచెం ఎక్కువ ఎవరైతే ఫెమిలియర్‌గా ఉంటాయో పీఎంతో వాళ్ళని మనం ఆ గ్రూప్‌ని మనం ఇన్నర్ క్యాబినెట్ అంటాం. షాడో క్యాబినెట్. ఇది మనకి ఇండియాలో లేదు ప్రెజెంటు. షాడో క్యాబినెట్ వచ్చేసరికి ఏంటంటే ఇదేంటంటే కొంచెం ఈ యొక్క మెకానిజం అనేది బావుంటుంది. షాడో క్యాబినెట్‌లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ క్యాబినెట్ వేర్ ఇన్ ద పాపులర్ హౌస్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ దట్ పర్టిక్యులర్ అపోజిషన్ పార్టీ ద
సారీ the representatives of that particular largest opposition party are allocated with certain ministries priorly. అర్థమైందా? అంటే ముందే మనం ఏం చేస్తాం అంటే వాళ్ళకి మినిస్ట్రీస్ ఇచ్చేస్తాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూలింగ్ పార్టీ అనుకోండి. రూలింగ్ పార్టీ ఏ అనుకోండి. ఇది ఆల్రెడీ పవర్‌లోనే ఉంది మనకి. అపోజిషన్ ఆటోమేటిక్‌గా పక్కన ఉంటది. అపోజిషన్ పార్టీలో చూడండి ఒకసారి అపోజిషన్ పార్టీ బి అనుకోండి. వీళ్ళకి పవర్ ఉంటుంది ఇప్పుడు. అంతే కదా! వీళ్ళే కదా పవర్‌లో ఉన్నారు. ఇక్కడ పీఎం ఉంటారు. హోమ్ మినిస్టర్ ఉంటారు అనుకోండి జనరల్‌గా. హోమ్ మినిస్టర్ లేకపోతే హోమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ ఇలా అందరు మినిస్ట్రీస్ ఉంటారు మనకిక్కడ. కానీ మనకిక్కడ అపోజిషన్ పార్టీలో ఎవరైనా ఉంటారా? ఓన్లీ ఎంపీసీ ఉంటారు. గెలిచినోళ్ళు ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? గెలిచిన పర్సెంటేజ్ బట్టి మనకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలా లేదా అనేది మనం డిసైడ్ చేస్తది. అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క పర్టిక్యులర్ ఇందాక ఏం చెప్పాను షాడో క్యాబినెట్ అన్నాను కదా! షాడో క్యాబినెట్‌లో ఏం జరుగుతుందంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ క్యాబినెట్ ఇన్ విచ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ మెంబర్స్ ఆర్ అలోకేటెడ్ విత్ ఎ సర్టెన్ మినిస్ట్రీస్ ప్రియోర్లీ. అర్థమైందా? ప్రియోర్లీ టు క్వెషన్ అండ్ కౌంటర్ ద పాలిసీస్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒకసారి. సే పర్సన్ స్మాల్ ఏ పీఎం అనుకోండి. స్మాల్ బి హోమ్ మినిస్టర్ అనుకోండి. స్మాల్ సి ఫినాన్స్ మినిస్టర్ అనుకోండి. ఇక్కడ కూడా ఏదో పర్సన్ ఏ1 అనుకుందాం. అతన్ని పీఎం కింద చూస్తాం. అతనికి ఆల్రెడీ పీఎం అనే స్టేటస్ ఇచ్చేసాం. కానీ ఇన్ రియాలిటీలో పీఎం కాదు. అపోజిషన్ పీఎం. బి1 హోమ్ మినిస్ట్రీ. సి1 ఫినాన్స్ మినిస్ట్రీ. వీళ్ళందరూ కూడా ఓడిపోయినోళ్ళే. కానీ వీళ్ళకి ఏం చేస్తున్నాం ప్రియోర్‌గా అంటే ముందే మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి మినిస్ట్రీస్ హెడ్ ఆఫ్ మినిస్ట్రీస్ మనం ఇచ్చేస్తున్నాం. ఇచ్చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ పీఎం తీసుకున్నటువంటి డెసిషన్స్ జనరల్‌గా ఈ ఏ అనే పీఎం తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏ1 అనేటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ప్రియోర్‌గా అలోకేట్ చేసినటువంటి పీఎం క్వెషన్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? క్వెషన్ చేయడం జరుగుతుంది. ఈ పాలిసీ మీదటువంటి వీళ్ళు అడ్వాంటేజెస్ చెప్తారు. ఆటోమేటిక్ వీళ్ళు ఏం అడుగుతారు మరి డిసడ్వాంటేజెస్ పరిస్థితి ఏంటని ఒకటి క్వెషన్ చేయడం జరుగుతుంది. సేమ్ హోమ్ మినిస్ట్రీస్ తీసుకున్నటువంటి హోమ్ మినిస్టర్ తీసుకున్నటువంటి డెసిషన్స్‌ని ఆటోమేటిక్‌గా అపోజిషన్ పార్టీలో ఉన్న బి1 ఈ పర్సన్ క్వెషన్ చేయడం జరిగింది. ఎందుకు ఇతనికి ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ అనేటువంటి మినిస్ట్రీ అనేది అలొకేట్ చేయడం జరిగింది. అందుకని ఇతను ఇలా క్వెషన్ చేస్తాడు కౌంటర్‌గా. ఇదన్నే క్వెషన్ చేస్తాడు. సి1 క్వెషన్ చేస్తాడు. ఫినాన్స్ మినిస్టర్ ఇక్కడ ఇతను ఫినాన్స్ మినిస్టర్. దీన్నే మనం ఏమంటామంటే షాడో క్యాబినెట్ అంటాం. అర్థమైంది మనకి లేదు జనరల్‌గా. కానీ ఈ మెకానిజం అనేది బావుంటుందంటే. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ప్రాస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ మాట్లాడాం కదా! ఇది బానే ఉంటుంది. ఏంటంటే క్వెషనింగ్ అనేది ఈక్వాలిటీగా ఉంటుంది. ఎవరెవరు ఏ క్వెషన్‌లు అడగాలనేది ఉంటుంది. అర్థమైంది కదా! ఇది మనకి జనరల్‌గా. ఇది ఈరోజు టాపిక్. అర్థమైందనుకుంటున్నాను. ఫర్దర్‌గా మనకు వచ్చినటువంటి క్లాస్‌లో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పాలిటీ సెషన్‌లో మనం వైస్ ప్రెసిడెంట్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్ గాని, వైస్ ప్రెసిడెంట్ గాని స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత మనకి ప్రెసిడెంట్ అయితే వైస్ ప్రెసిడెంట్ తర్వాత చెప్దాం. వైస్ ప్రెసిడెంట్ అయితే తర్వాత ప్రెసిడెంట్ మనం డిస్కస్ చేద్దాం. అక్కడితో మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అవుతుంది. ఆ తర్వాత ఫర్దర్‌గా మనం ఇంకొక టాపిక్ తీసుకొని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అది. 1 మినిట్. అంతే కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇది ఈరోజు క్లాస్. మనం ఈరోజు క్లాస్‌లో మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌ని, ప్రైమ్ మినిస్టర్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. చెప్పాను కదా! ప్రైమ్ మినిస్టర్ గురించి చాలా తక్కువగానే ఉంటుంది. ఇన్ రియాలిటీలో మటుకు ఎక్కువగా ఉంటుంది దాని యొక్క వర్కింగ్. సో, ఇది ఈరోజు క్లాసు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ.